పిల్లలు నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం. కథ పేరేంటంటే చిట్టి పిచ్చుకలు డేగ కథ. అవును, చాలా బావుంటుంది ఈ కథ. విందామా? విందాం. అనగనగా ఒక అందమైన చెరువు ఉండేదట. ఆ చెరువు పక్కనేమో కొన్ని చిన్న చిన్న చిట్టి పిచ్చుకలుండేవి. అవును, అవి రోజూ భలే సరదాగా గెంతుతూ ఆడుతూ ఉండేవి. గింజలు తింటూ కీచ్ కీచ్మంటూ. అబ్బో, ఎంత సంతోషంగా ఉండేవో! అంతా ప్రశాంతంగా హాయిగా గడిచిపోతుందన్నమాట. కానీ ఒకరోజు అనుకోకుండా ఒకటి జరిగింది. ఏం జరిగింది? ఆకాశంలోంచి గిర్రున తిరుగుతూ చాలా పెద్ద డేగ వచ్చింది. అయ్యూ, డేగా! అవును, అది ఆ చిన్న పిచ్చుకలను చూసింది. అంతే, గబుక్కున కిందికి దూసుకొచ్చింది వాటిని పట్టుకుందామని. పాపం పిచ్చుకలు చాలా భయపడిపోయి ఉంటాయి గదా? భయపడిపోవేం చేస్తాయి? అంతే, తలో దిక్కు అంటే ఎటు దొరికితే అటు పారిపోయాయి, ప్రాణాల అరచేతిలో పెట్టుకుని. ఆ రోజు నుంచి వాటికి డేగ భయం పట్టుకుంది పాపం. అవును, ఎప్పుడొస్తుందో ఏమో, ఎప్పుడు దాడి చేస్తుందో అని వాటి సంతోషం అంతా పోయింది. ప్రశాంతత కూడా లేదు, ఎప్పుడూ భయమే. అలా భయపడుతూ ఉంటే ఎలా మరి? అదే. అయితే ఆ పిచ్చుకల గుంపులో ఒక ముసలి పిచ్చుక ఉంది. దానికి చాలా అనుభవం, తెలివి కూడా. ఓ, ముసలి పిచ్చుక! మరదేం చేసింది? అది మిగతా పిచ్చుకలన్నిట్నీ పిలిచి ఒక మంచి ఆలోచన చెప్పింది. మనమిలా రోజూ భయపడి పారిపోతే లాభం లేదు అంది. నిజమే కదా, మరి ఏం చేయమంది? అందరం కలిసిగట్టుగా ఉండాలి అని చెప్పింది. కలిసికట్టుగానా? ఎలా? ఆ ముసలి పిచ్చుక ఒక ఉపాయం చెప్పింది. మన చెరువు పక్కన దట్టంగా ముళ్లపొదలుంది కదా అని అడిగింది. అవును, ముళ్లపదలుంటాయి కదా చెట్ల దగ్గర. హా, డేగ మళ్ళీ వచ్చినప్పుడు మనం తలోదిక్కు పారిపోకుండా అందరం కలిసి ఒకేసారి గబగబా ఆ ముళ్లపొదలకు దూరిపోదాం. అదా ఉపాయం? భలేగా ఉంది. అవును, అదింకా వివరించింది. డేగ చూడండి, పెద్దగా ఉంటుంది కదా, అది ముళ్లపొదలకి రాలేదు, దానికి ముళ్ళు గుచ్చుకుంటాయి. మనం చిన్న చిన్న పిచ్చుకలం కాబట్టి ఆ ముళ్ల మధ్యలోంచి సులభంగా దూరిపోవచ్చు, మనకేం కాదు అని చెప్పి ఉంటుంది. సరిగ్గా అదే చెప్పింది. పిచ్చుకలన్నీ విన్నాయి. సరే, అలాగే చేద్దాం అని అన్నీ ఒప్పుకున్నాయి. మరి డేగ మళ్ళీ వచ్చిందా? వచ్చింది, మళ్ళీ వచ్చింది ఆ డేగ దాడి చేయడానికి. కాని ఈసారి పిచ్చుకలు భయపడలేదు తెలుసా? ఓ, భయపడలేదా? లేదు, ముసలి పిచ్చుకు చెప్పినట్టే అన్నీ కలిసి ఒక్కసారిగా గబగబా ముళ్లపొదలోకి దూరిపోయాయి. భలే చేసేయ్. మరి డేగా? డేగా వాటి వెనకే వేగంగా వచ్చింది, కాని ముళ్లపొద దగ్గరకొచ్చి ఆగిపోయింది. దానికి అర్థమైంది, లోపలికి వెళితే ముళ్ళు గుచ్చుకుంటాయని. అవును, పాపం దానికి తెలుసు లోపలికి వెళ్లలేనని. పిచ్చుకలను పట్టుకోలేకపోయింది. చాలా నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అబ్బా! పిచ్చుకలు గెలిచాయన్నమాట. గెలిచాయి. అలా ఆ చిట్టి పిచ్చుకలు తమ తెలివితో, మరీ ముఖ్యంగా కలిసికట్టుగా ఉండటంతో ఆ డేగా బారినుంచి తప్పించుకున్నాయి. మళ్ళీ వాటి జీవితం సంతోషంగా, హాయిగా మారిపోయింది. చూశారా పిల్లలు, ఈ కథలో నీతి ఏంటో? ఐకమత్యమే మహాబలం. అంటే అందరూ కలిసిగట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా, ఆపదనైనా సరే ధైర్యంగా ఎదుర్కోవచ్చు. నిజమే, కలిసి ఉంటే ఎంత బలమొస్తోందో కదా. అయితే నాకొక చిన్న ఆలోచనొస్తోంది. ఏమిటది? ఈ కథలో ముసలి పిచ్చుక చెప్పిన ఉపాయం పనిచేసింది. ఒకవేళ అది పని చెయ్యకపోయి ఉంటే అప్పుడా పిచ్చుకలు ఏం చేసి ఉండేవి అంటారు? మళ్ళీ కలిసి ఇంకో ఆలోచన చేసేవా? అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. బహుశా అప్పుడు ఇంకో ఉపాయం ఆలోచించేవేమో. ఏమంటారు?